తెలంగాణలో ప్రభుత్వ ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతుండడం రేవంత్ సర్కార్కు ఆందోళన కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అంతకు పడిపోవడం ఆర్థిక శాఖను కలవరపెడుతుంది. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రెవెన్యూ తగ్గడానికి హైడ్రా ప్రభావమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న సర్కార్ ఖజానా ఇప్పుడు ఆదాయం తగ్గడంతో మరింత ఇబ్బందుల్లో పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. రోజుకు సర్కార్ ఆదాయం తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పడడం ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. వరుసగా 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఆగస్టులో 1,48,643 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా 1,307 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అంతకు ముందు నెలలో అంటే జూలైలో 2,04,776 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా 16,039 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అంటే జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో 332 కోట్ల ఆదాయం తగ్గింది. ఇక గత సెప్టెంబర్ నెలలో 99,970 రిజిస్ట్రేషన్లు జరగగా 820 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఆగస్టు నెలతో పోలిస్తే సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. జూలై నెలతో పోలిస్తే 2 నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు చెబుతున్నారు అధికారులు. హైడ్రా కూల్చివేతలతో పాటు వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణం పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైడ్రా ప్రభావంతో హెచ్ఎండిఏ, డిటిసిపి అధికారులు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణంగా తెలుస్తుంది. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.